నెల్లూరు సిటీ దళితవాడుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో బారాషాహీద్ దర్గా వద్ద నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను సక్రమంగా దళితవాడలో ఖర్చు చేయాలని, రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ధర్నా అనంతరం కార్పొరేషన్ అధికారికి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు. నెల్లూరు నగరంలో దళితవాడల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నేటికి అత్యంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం విచారకరమని అన్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో నేటికి దళితుల పట్ల కుల వివక్షత, అగ్రవర్ణాల దురహంకార వైఖరి కొనసాగుతుందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ రుణాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలని కోరారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివక్షత లేనటువంటి రాజ్యం రావాలనేటువంటిది రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు 16 నుంచి 26 దాకా సర్వేలు జరిగాయి, బృందాలు తిరిగాయి, అనేక సమస్యలు ప్రజలు ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు నెల్లూరు నగరంలో ఈరోజు కార్పొరేషన్ ఆఫీస్ దాకా ర్యాలీ జరుగుతుంది. జిల్లా మొత్తంగా పరిశీలించినప్పుడు 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, ఉదయగిరి ప్రాంతంలో ఉండేటువంటి దళిత వాడల్లో పరిశీలిస్తే ఇక్కడ కనీసం 4 రోజులకి దళిత వాడల్లో మంచినీళ్ళు వస్తున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కనీసం తీసేదానికి శానిటేషన్ సరిగా లేదు. వాళ్ళకి చనిపోయినటువంటి వాళ్ళకి గౌరవపదంగా పూడ్చుకునేదానికి కూడా, అంత్యక్రియలు జరుపుకునేదానికి కూడా లేకుండా శ్మశాన వాటిక లేదు, దారి లేదు. ఇలాంటి పరిస్థితి ఉదయగిరి ప్రాంతంలో ఉంటే గిరిజనులు 2-3 సంస్థలు గిరిజనులు గుచ్చి మండలంలో ఉన్నటువంటి శ్రీరంగరాజపురం అనే ప్రాంతంలో మనం పరిశీలిస్తే గిరిజనులకి చిన్న గుడిసెల్లో నివసిస్తున్నారు. వాళ్ళు చనిపోతే పెన్నానదిలో పూడ్చుకోవాలి, వర్షాలు వస్తే ఇంట్లోనే పెట్టుకోవాలి. అంటే గిరిజనులకు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఓదరగొడుతుంది. వాళ్ళకు కావాల్సినటువంటి ఆధార్ కార్డులు కానీ, అంత్యోదయ కార్డులు కానీ, 35 కేజీలు బియ్యం ఇవ్వాలి. అది ఉన్నటువంటి గిరిజనులు మరీ దారుణం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తోటపల్లి గూడూరు అరుంధతి వాళ్ళు చూస్తే చనిపోయినటువంటి వాళ్ళు తీసుకోపోయేదానికి పొలాల్లో తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఆడు ఉండేటువంటి కొత్తగా జగనన్న ఇళ్ళు ఇస్తే ఆడు ఉండేటువంటి పరిస్థితులు కనీసం కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, దారి సక్రంగా లేదు. ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో కూడా దళితుల మీద చాలా, గ్రామాల్లో ఉండే ఊర్లో ఒక రకంగా ఉంటే గ్రామాల్లో దళితులుగా ఉండేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు దారుణమైనటువంటి పరిస్థితి. ఈ సమస్యల పరిష్కారం కోసం 3, 4, 5 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో, పట్టణ ప్రాంతాల్లో కార్పొరేషన్ దగ్గర ఈ వచ్చినటువంటి సమస్యలు తీసుకోపోయేదానికి పరిశీలిస్తాం. నెల్లూరు నగరంలో మనం పరిశీలిస్తే దళితవాడ, ప్రధానంగా ఆర్ఎస్ఆర్కి ఎదురుగా ఉండేటువంటి అరుంధతి వాడ చూస్తే ఆడ రోడ్డు డ్రైనేజ్ పేరుతో ఇళ్ళన్నీ లేపేశారు. వాళ్ళందరికీ మేము ఇల్లు కట్టించిస్తామని చెప్పారు. 2 నెలలకు మాత్రమే బాడుగు ఇచ్చారు. అక్కడ పోయి అడిగితే బాడుగు మేము కంప్లీట్ గా ఇల్లు కట్టేదాకా ఇస్తామని చెప్పారు. ఈ రోజు కూడా ఇవ్వాల. అంటే కూటమి ప్రభుత్వం మాట చెప్పినట్టు, నెల్లూరు ఎమ్మెల్యే మంత్రి గారు చెప్పినటువంటి మాట నిలుపుకోలేదు. ఆడ ఉండేటువంటి అనేక సమస్యలు దళిత వాడల్లో కూడా ఈ రోజు కూడా అనేక మంది సమస్యల వలయంలో ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కార్పొరేషన్ దగ్గరికి ఈ సమస్యలన్నీ కార్పొరేషన్ అధికారుల దృష్టి తీసుకోపోయేదానికి ఈ ర్యాలీ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలియదు. నెల్లూరు సిటీలో దళిత వాడల సమస్యలు పరిష్కరించాలని కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. భారత రాజ్యాంగంలో చట్టబద్ధంగా ఏదైతే నిధులు కేటాయించాలని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ప్రకారం ఉన్నదో దాని ప్రకారం దళిత వాడల మీద ప్రత్యేక కేంద్రీకరణ జరిపి
అత్యంత పేదరికం, వెనుకబాటు, మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్రమైనటువంటి లోపభూయిష్టంగా ఉందో వీటి మీద ప్రత్యేక కేంద్రీకరణకి చేసి దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పన గాని, ప్రజల జీవన స్థితిగతులు మార్పు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, పార్కులు, ఫ్లైఓవర్లు అభివృద్ధి అంటున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి నిచ్చినేస్తాననిందంట. ఆ విధంగా రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు, కుళాయిల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయి, కాలువలన్నీ కూడా పూడికి తీత లేక దుర్గంధం వెదజల్లుతున్నాయి, చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలన్నీ ముంపులకు గురవుతున్నాయి. వీటి మీద దృష్టి పెట్టినాయంటే మొక్కల పేరుతో కోట్ల రూపాయలు, పార్కుల పేరుతో కోట్ల రూపాయలు, ప్రైవేటు వాహనాల పేరుతో కోట్ల రూపాయలు, ఖజానాను మొత్తం ఖాళీ చేస్తూ దళిత వాడల్ని, గిరిజన కాలనీని అత్యంత వెనుకబాటుకి, నిర్లక్ష్య ధోరణికి ఈ ప్రభుత్వం చూపుతున్నది. ఇది ప్రభుత్వం చూపుతున్నటువంటి వివక్షత. ఇది సరైన పద్ధతి కాదు. దళిత వాడల్లో ఈరోజు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి. ఈ మధ్య 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వేసినటువంటి లేఅవుట్లు, వెంచర్లకు మాత్రం లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి రిజిస్ట్రేషన్ పట్టాలు, వాటిని బ్యాంకుల్లో తనఖాలు పెట్టుకుంటే కోట్ల రూపాయలు రుణాలు. కానీ 300 ఏళ్ళు 400 ఏళ్ల నుంచి ఉన్నటువంటి దళిత వాడలకు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఉండవు. పొజిషన్ సర్టిఫికేట్లు, బి ఫారం పట్టాలు ఇటువంటివి ఉంటాయి. మేము ఒకటే అడుగుతున్నాం, పేదల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల వివక్షత చూపిన ఏ ప్రభుత్వాలు చరిత్రలో నిలబడినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. దళిత వాడల పట్ల, గిరిజన కాలనీల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టండి. చట్టంలో ఏదైతే ఉన్నదో దాని ప్రకారం అమలు చేయండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.